హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. వీడియోలో రీసెంట్గా సింగరేణి తరపు నుంచి దాదాపు 177 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు డౌట్స్ అయితే అడగడం జరిగింది. అసలు ఈ క్లర్క్ ఉద్యోగాలకు ఏ జిల్లాల క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు, ఈ జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన క్యాండిడేట్స్కు జీతం ఏ విధంగా పే చేస్తారు, మరియు విద్యార్హతలు ఏ విధంగా ఉంటాయి, పరీక్షా విధానంతో పాటు ఎగ్జామినేషన్ సిలబస్, అప్లికేషన్ ఫీజుతో పాటు ఇంపార్టెంట్ డేట్స్, మరి ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, ఎగ్జామినేషన్ తెలుగు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఏ విధంగా కండక్ట్ చేశారు, మరియు అభ్యర్థుల కోసం ఫ్రీ బుక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని అప్డేట్స్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే రీసెంట్గా సింగరేణి తరపు నుంచి దాదాపు 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 క్లర్క్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మొత్తంగా 177 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టుకు సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ సంబంధించి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ టు ఆల్ సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు లోకల్ క్యాండిడేట్ సంబంధించి 160+9 సంబంధించి ఈ విధంగా 169 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతో పాటు 6 months సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్స్లో 6 months సర్టిఫికేట్స్ కోర్స్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ లేదా మీ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు కేవలం గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ కోర్స్ సంబంధించి ఒక సబ్జెక్ట్గా లేనట్లయితే కంపల్సరీ 6 months కంప్యూటర్ కోర్స్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మరి ఏజ్ లిమిట్లో భాగంగా January 1, 2022 నాటికి 30 years లోపు ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. మరియు SC, ST, BC వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో నెక్స్ట్ ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన వారికి గ్రేడ్ 2 సంబంధించి శాలరీ వచ్చేసి 29,460 రూపీస్ పే చేయడం జరుగుతుంది. గ్రేడ్ 1కి వచ్చేసరికి 31,852 రూపీస్ మరియు స్పెషల్ గ్రేడ్లో వచ్చేసి 34,391 రూపీస్ వరకు ఈ విధంగా పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎక్స్ట్రా అడిషనల్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డిఏ, యాన్యువల్ ఇంక్రిమెంట్, అటెండెన్స్ బోనస్ మరియు స్పెషల్ అలవెన్స్, ఎల్టీసీ, ఫ్రీ ఎల్పిజి గ్యాస్ సంబంధించి సిలిండర్ మరియు బోనస్, ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి ఈ విధంగా అడిషనల్గా శాలరీకి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. July 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి క్లారిటీ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మరి అప్లికేషన్ ఫీజులో భాగంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 100 రూపీస్, మరి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్గా ఉంది. అదే SC, ST ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి క్యాండిడేట్స్కి అయితే కేవలం 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరు అప్లికేషన్ ఫీ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు ఈ నోటిఫికేషన్కి ఏ జిల్లాల క్యాండిడేట్స్ లోకల్ అవుతారో చూసినట్లయితే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు, లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మరియు ఓపెన్ టు ఆల్ సంబంధించి మిగతా 5% రిజర్వేషన్కు తెలంగాణలోని ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా ఉన్న జాబ్స్లో 95% వచ్చేసి ఈ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల క్యాండిడేట్స్ మాత్రమే 95% రిజర్వేషన్లో భాగంగా లోకల్ క్యాండిడేట్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే 1st to 7th క్లాస్ సంబంధించి కంటిన్యూస్గా 4 years ఈ జిల్లాలో చదివి ఉంటారో వారిని మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఆల్ క్యాండిడేట్స్ కూడా ఆల్ ఓవర్ తెలంగాణ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. OMR బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 120 questions, 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గాను ఒక క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది 1/4. 4 తప్పు సమాధానాలకు 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి OC, EWS వారికి అయితే 30% మార్క్స్ మరియు BC వారికి అయితే 25% మార్క్స్ మరియు SC, ST వారికి 15% మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. టోటల్గా 2 hours డ్యూరేషన్లో ఈ ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి. నెక్స్ట్ ఈసారి కొత్తగా అయితే నోటిఫికేషన్లో కంపల్సరీ అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ సంబంధించి తెలుగు లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్గా విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి
ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 సంబంధించి పోస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఈసారి ఈ విధంగా తెలుగు లాంగ్వేజ్లో నాలెడ్జ్ ఉండాలని క్లారిటీగా మెన్షన్ చేశారు కావున ఒకవేళ తెలుగులో కూడా ఈసారి క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కంపల్సరీ ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన నోట్ ప్రకారం తెలుగులో నాలెడ్జ్ ఉండాలని క్లారిటీగా మెన్షన్ చేశారు కావున తెలుగులో రావచ్చని గెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి సిలబస్లో భాగంగా చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ సంబంధించి టాప్ నుంచి టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో వొకాబులరీ సంబంధించి యాంటీనానిమ్స్, సినానిమ్స్, హోమినానిమ్స్ మరియు వర్డ్ ఫార్మేషన్, స్పెల్లింగ్స్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. గ్రామర్లో భాగంగా స్పాటింగ్ ఎర్రర్స్, పేరాస్, ఇడియామ్స్ మరియు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మరియు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్స్ నుంచి మరియు రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించి టాపిక్లో థీమ్ డిటెక్షన్ మరియు ప్యాసేజ్ కంప్లీషన్, టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్ మరియు డ్రైవింగ్ కంక్లూజన్ సంబంధించిన టాపిక్స్ నుంచి ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టోటల్గా 20 క్వశ్చన్స్ గాను ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్లో భాగంగా టోటల్గా 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లా బిఫోర్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు హ్యూమన్ రైట్స్ చార్టర్ మరియు ద ప్రిమియబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మరియు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా మరియు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫీచర్స్ టేకన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా మరియు సిటిజన్షిప్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ మరియు షెడ్యూల్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఇండియా మరియు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా మరియు లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ మరియు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మరియు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 మరియు ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి టోటల్గా జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటీ నుంచి టోటల్గా ఫోకస్ చేస్తూ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ కానీ ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ సంబంధించి గ్లోబల్ గ్రూపింగ్ సంబంధించి టాపిక్స్ నుంచి మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, మా ఇంటర్నేషనల్ రిలేషన్స్, మా ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అండ్ డిబేట్స్ మరియు అగ్రిమెంట్స్ సంబంధించి టాపిక్ నుంచి మరియు పాలిటీ, గవర్నెన్స్, నేషనల్ సెక్యూరిటీ, జ్యుడిషియరీ మరియు ఇండియన్ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్, సోషల్ ఇష్యూస్, సోషల్ జస్టిస్ మరియు ప్లాన్ పాలసీ, డిఫెన్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా కరెంట్ అఫైర్స్లో టోటల్గా 20 మార్క్స్ కానీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో భాగంగా హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సంబంధించి టోటల్గా 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆర్ట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఇండియా మరియు హిస్టరీ ఆఫ్ తెలంగాణ మరియు హార్టికల్చర్ ఆఫ్ తెలంగాణ మరియు ఇంపార్టెంట్ కింగ్డమ్ రిలేటెడ్ టు తెలంగాణ హిస్టరీ, హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ, ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ స్టేట్ మరియు ఇండియన్ కల్చర్ అండ్ ఇంట్రడక్షన్ మరియు ఇండియన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ మరియు స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అబ్రాడ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ మరియు ఇండియన్ క్లైమేట్, ఫెస్టివల్స్ సంబంధించి ఫైనల్గా మైనింగ్ హిస్టరీ సంబంధించి 2-3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 లేదా 3 మార్కులు ఈ మైనింగ్ హిస్టరీ సంబంధించి క్వశ్చన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ మైనింగ్ హిస్టరీ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సంబంధించి క్లారిటీ ఇవ్వడం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో భాగంగా అర్థమెటిక్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అనే టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో టైమ్ అండ్ వర్క్, పార్ట్నర్షిప్ మరియు రేషియో అండ్ ప్రపోజిషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటు ప్రాబ్లమ్స్ ఆఫ్ నెంబర్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏరియాస్, పర్సంటేజెస్, ఈడిఎస్, సర్ట్స్ మరియు మెన్సురేషన్, పైప్స్ అండ్ సర్టెన్స్ మరియు టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, ఆడ్ మ్యాన్ అవుట్ మరియు వాల్యూమ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేసెస్ అండ్ గేమ్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఎల్సిఎం, ఎస్సిఎఫ్, మిక్సర్స్ అండ్ అలిగేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పర్మ్యూటేషన్ అండ్ కాంబినేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, నెంబర్స్ అండ్ ఏజెస్, ప్రాబబిలిటీ, యావరేజెస్, సింపుల్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా యాప్టిట్యూడ్ టాపిక్లో రావడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్లో భాగంగా సింబాలిక్ నెంబర్ క్లాసిఫికేషన్, అనలిటికల్ రీజనింగ్, అర్థమెటికల్ రీజనింగ్, వెన్ డయాగ్రామ్, నాన్ వర్బల్ టెస్ట్, విజువల్ మెమొరీ, షేప్స్ అండ్ మిర్రర్, స్పేస్ విజువలైజేషన్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లాక్స్, డిస్క్రిమినేషన్, ఫిగరికల్ క్లారిఫికేషన్ మరియు క్లాసిఫికేషన్ అనే టాపిక్తో పాటు సిమిలారిటీస్, లెటర్ సిరీస్, ఆల్ఫా న్యూమరికల్ నెంబర్ సిరీస్తో పాటు సినమాటిక్ సంబంధించి
సిమెనాటిక్ అనాలజీ మరియు నెంబర్ సిరీస్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా లాజికల్ రీజనింగ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్గా కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి అతి ఎక్కువగా 25 మార్క్స్ కానీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ మరియు ఇంటర్నెట్ టర్మ్స్ అండ్ సర్వీసెస్, బేసిక్ ఫండమెంటల్స్ సంబంధించి ఫంక్షనాలిటీస్లో భాగంగా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్, డేటాబేస్ బేసిక్స్ మరియు బేసిక్స్ ఆఫ్ హ్యాకింగ్, సెక్యూరిటీ టూల్స్, వైరసెస్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా కంప్యూటర్ బేసిక్స్ అనే టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ కానీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఫ్రీగా ఈ బుక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ టాపిక్ కోసం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి టాపిక్ వైజ్గా లేటెస్ట్ 35 సాలిడ్ క్వశ్చన్ పేపర్స్లో భాగంగా ఈ విధంగా ఇంగ్లీష్ టాపిక్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ సంబంధించి ఈ బుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచి మీరు ఈ బుక్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా దిశ పబ్లికేషన్ వారి బుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. ఈ బుక్ను నెంబర్స్, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్ సంబంధించి ఈ విధంగా కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్లో కవర్ అయ్యే అన్ని టాపిక్స్ ఈ బుక్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి లాజికల్ రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్, అనలిటికల్ రీజనింగ్ సంబంధించి టాపిక్ కోసం మోస్ట్ పవర్ఫుల్ హ్యాండ్ బుక్ ఫర్ రీజనింగ్ సంబంధించి దిశ పబ్లికేషన్ వారిది ఫ్రీ ఈ బుక్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా అతి ఎక్కువ 25 మార్కులు ఉన్నాయి కావున ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఫ్రీగా ఈ బుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అన్ని బుక్స్కి సంబంధించి లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా ఈ బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.